నమస్తే, వెల్కమ్ టు విజిల్. వేసవికాలం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది అన్ని సీజనల్ ఫ్రూట్లలో మామిడి పండు ప్రధానంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ మామిడి పండు సహజమైందా లేక కల్తీ జరిగిందా అనేది ఎలా గుర్తించాలి? ఈ మధ్య కాలంలో ఎక్కువగా రసాయనాలు వాడిన మామిడి పళ్ళని చూస్తూ ఉన్నాం. మరి సహజ సిద్ధమైన మామిడి పండు ఎలా ఉంటుంది? మరి రసాయనాలు కలిపిన మామిడి పండు ఎలా ఉంటుంది అని గుర్తించడానికి చిన్న ఉదాహరణలు ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండును నొక్కి చూడడం వలన అది కల్తీ జరిగిందా లేక సహజంగా పండిన పండునా సులభంగా తెలుసుకోవచ్చంట. మామిడి పండు నొక్కగానే అన్ని వైపులా సమానంగా మెత్తగా ఉంటే అది సహజమైంది, లేదా ఒకవైపు గట్టిగా మరోవైపు పండినట్లు ఉన్నా లేదా పైన పండినట్లు ఉండి లోపల గట్టిగా ఉన్నా అది అసహజమైన కల్తీ పండు అని గుర్తించాలి. మార్కెట్లో కొన్నిసార్లు పండు మొత్తం పసుపు రంగులో ఉన్న మామిడి పండ్లు కనిపిస్తుంటాయి, కానీ అవి అసలే మంచివి కావంట. రసాయనాలతో మాగపెట్టిన పండ్లు మొత్తం ఒకే రంగులో పసుపు రంగులో ఉంటాయి. సహజంగా పండిన పండ్లు కొంచెం ఆకుపచ్చ రంగులో, కొంత భాగం పసుపు రంగులో ఉంటాయి. మామిడి పండు తీపి, రుచి, వాసనతో ఉంటే అది బాగా పండిన సహజమైన పండు. ముఖ్యంగా మామిడి పండు తొడమ దగ్గర మంచి తీపి వాసన వస్తే అది సహజంగా పండిన పండు. ఇవేమీ కాకుండా రసాయనాల వాసన వస్తున్నా లేక వాసన లేకపోయినా అది అసహజమైన పండు అని గుర్తించాలని చెప్తున్నారు నిపుణులు. అంతేకాకుండా మామిడి పండు కోసినప్పుడు మంచి పసుపు రంగులో ఉన్నా అది కల్తీ లేని పండు. అలాగే నీటిలో వేసినప్పుడు ఏ మామిడి పండు అయితే అడుగుకు చేరుతుందో అది సహజమైన మామిడి పండు అని చెప్తున్నారు నిపుణులు. ఈ చిట్కాలతో సహజమైన మామిడి పండ్లను సులభంగా గుర్తించవచ్చు. ఈ వేసవి సీజన్లో ఇలా మామిడి పండ్లను సహజమా లేక రసాయన పళ్ళ అని గుర్తించి మీ ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఎంజాయ్ చేయండి.